హలో మామ, ఎలా ఉన్నారు అందరూ? ఎండ చితగొట్టేస్తుంది మామ. ఆఫీస్లో ఏసీ ఆపేశాడు, తక్కువ మంది జనాలు ఉన్నారని చెప్పి. మనకి శనివారం ఆదివారం డిఫరెన్స్ ఏమి ఉండదు, అన్ని రోజులు ఒకటే. ఇది మన ఆఫీస్ అనమాట. మూమెంట్ గట్టిగా ఉంటుంది ఇక్కడ. ఇంకేంటి మరి సంగతులు? ఆఫీస్లో ఎలాంటి గొడవలైనా, డిసప్పాయింట్మెంట్ ఉన్నా, ఉన్నా కిందకు వచ్చి సైలెంట్గా ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు కూర్చొని ఎవడి మీద అరుద్దామా, ఏదో స్పీకేద్దామా అని ఆలోచించేలోపు మంత్ ఎండ్లో మనం బ్యాంకులకి లోన్లు కట్టాలనే ఉద్దేశం మీద గమ్మున సైలెంట్గా వెళ్ళిపోయి మళ్ళీ కూర్చొని పని చేసుకుంటాం అన్నమాట. నేనే కాదు, చాలామంది ఇలానే ఉంటాయి. అందరి పరిస్థితి ఇంతే. కనిపిస్తుంది వెనకాతల పెద్ద బిల్డింగ్, అదనమాట. చాలామంది అడుగుతారు, మామ సినిమాలు ఎక్కువ కదా, సినిమాలు చేస్తూ ఉంటావు కదా, ఒకప్పుడు పబ్లిక్ రిలేషన్స్ ఇది ఏదని చెప్పేవాడు కదా, అయినా కూడా ఎందుకు కార్పొరేట్లో ఉంటావు అని చెప్పని అడుగుతూ ఉంటారు మామ. బేసిక్ పాయింట్ ఏంటంటే, మనకి శాలరీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది లైఫ్ ఎటు తిరుగుతుందో తెలియదు, కానీ నెలకి జీతం పడితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఎస్, సినిమా కూడా చాలా ఇష్టం. బట్ ఏంటంటే, సినిమా కన్నా జాబు అనేది కంటిన్యూ చేస్తే కొంచెం బెనిఫిషరీగా ఉంటుంది అనమాట. అది జాబ్ నా లోన్లు బతికిస్తూ ఉంటుంది, సినిమా నన్ను బతికిస్తూ. చాలామందికి పబ్లిక్ రిలేషన్స్ అంటే ఏంటో తెలియదు బాబాయ్. అది నెక్స్ట్ టైం ఇంకో వీడియోలో చెప్తా. అదో పెద్ద కథ. మనం 2011లో స్టార్ట్ చేసాం. అదనమాట. ఆ ఆఫీస్ ఎవరైనా ఎక్కడుంది అని అడిగారు అనుకో, తెలీదు అని చెప్తా. ఇక్కడ ఎక్కడో ఫోటోషూట్ చేస్తున్నామా, అమ్మో వద్దులేడు పక్క అడిపోదాం, మనకు రిస్క్, మళ్ళీ మనం తీసామంటారు రోయ్. అదనమాట. హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ ఉంటాయి బాబాయ్, అబ్బా, అంటే ఏదో సంథింగ్ హిస్టరీ, హెరిటేజ్ అంత అందంగా ఎలా అప్పట్లో కట్టారనిపిస్తూ ఉంటుంది అనమాట. అన్నీ చూడలేదు, 2 సంవత్సరాలు పట్టింది అనమాట మనకి మన సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళడానికి. సూపర్, మామూలుగా కాదు. ఎందుకంటే చాలా ప్లేసెస్, గోల్కొండ కానీ, టామ్స్ కానీ చాలా ఉన్నాయి ఇక్కడ. మనం కరెక్ట్గా పూర్తిగా చూడాలి కానీ ఒక 4 రోజులు పడుతుంది, 5 రోజులు హైదరాబాద్ మొత్తం. కానీ ట్రాఫిక్ చితగొట్టేస్తుంది బాబాయ్. మడత, మామూలు మడత కాదు. అదనమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లే చూపిస్తుంది, కానీ అటు నుంచి ఇటు వచ్చేలోపు మన పని అయిపోద్ది అనమాట. ఏదో ఎక్కడికో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళినంత దూరంలా అనిపిస్తుంది అనమాట. చాలా కష్టం, అమ్మో. అందుకే నేను దగ్గరలో ఉంటాను అనమాట ఆఫీస్కి, రిస్క్ ఉండకూడదు. అదనమాట. బాయ్ మరి, థ్యాంక్ యూ సో మచ్.